హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి పొద్దు పొద్దున్నే బ్లడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది మటన్ బ్లడ్. ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు ఇదిగోండి బ్లడ్ తీసుకొచ్చి ఇచ్చారు, దీన్ని ఫ్రై చేయమని. ఇంకొంచెం లేట్ చేసామనుకోండి ఈ బ్లడ్ అంతా నల్లగా అయిపోయి వాసన వచ్చిద్దిలే, మళ్ళీ దీన్ని తీయటం ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా ఎందుకులని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పని స్టార్ట్ చేశానండి. ఈరోజు నిద్ర లేచి పని మొదలు పెట్టకుండా కాసేపు ఫోన్లు చూసుకుంటా కూర్చున్నాను. ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను, ఇదిగోండి అంతలోకి ఈ బ్రెడ్ తీసుకొచ్చి పెట్టేశారు. ఈరోజు అంట్లు కడగలేదు, బట్టలు ఉతకలేదు, ఏ పని చేయలేదండి. నైటే గది చూచాను, ఉదయం నిద్ర లేచిన వెంటనే ముగ్గేశాను. ముగ్గేసి ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను. కూర్చునేటప్పటికి ఇది తీసుకొచ్చారు కదా, ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ మటను, బ్లడ్ ఫ్రైలు అంతా హ్యాపీగా ఉండారు. ఎందుకో ఆ హ్యాపీ మీరే కనుక్కొని నాకు ఎందుకు అందరూ హ్యాపీగా ఉన్నారో, ఎందుకు ఈరోజు మటన్ తెచ్చుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి మీకు తెలిస్తే. బ్లడ్ ఫ్రై అయితే నేను ఈ విధంగా సింపుల్గా చేస్తాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ వేసానండి, ఒక 5-6 స్పూన్ల వరకే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఈ బ్లడ్ వేసేసాను. ఇంకా పోపు దినుసులు కానీ ఏమీ వేయలేదండి. పోపు దినుసులు వేసామనుకోండి ఇది ఫ్రై అయ్యేంతసేపు అవి నల్లగా మాడిపోతాయిలే అని పోపు దినుసులు ఏమీ వేయలేదు. ఉట్టి ఆయిల్ వేసాను. ఆయిల్లో ఇదిగోండి ఈ బ్లడ్ వేసేసాను. బ్లడ్ ఇదిగోండి నల్లగా వచ్చి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది కదండి, ఇందులో ఉన్న నీరంతా ఇనికిపోవాలి. నీరంతా ఇనికిపోయి బాగా ఫ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే బ్లడ్ ఫ్రై అనేది తినడానికి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంట్లో అయితే మసాలాలు ఏమీ లేవండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ధనియాల పొడి లేదు, కొబ్బరి పొడి లేదు, ఎటువంటి మసాలా లేదు. అన్ని మసాలాలు అయిపోయినాయి. ఏమన్నా త్వరగా మసాలా వేసుకుందామంటే మిక్సీ జార్ ఏమో పాడైపోయిందండి. పెద్ద జార్ అయితే పనిచేస్తుంది కానీ చిన్న జార్ పాడైపోయింది. కొంచెం కొంచెం మసాలా పెద్ద జార్లో వేసుకోవాలంటేనేమో చాలా ఇసుకొచ్చేసిద్ది. అందుకని ఇదిగోండి చిన్న రోట్లో ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను. ఎల్లిపాయలు దంచాను, ఒక 10 వెల్లుల్లి దాకా తీసుకున్నానండి. 10 వెల్లుల్లి దాకా తీసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచి ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. బ్లడ్ ఫ్రైలో కూడా ఎక్కువ మసాలా ఏమీ వేయట్లేదండి. మామూలుగా వెల్లుల్లి కారం వేద్దాం అనుకుంటున్నాను. వెల్లుల్లి కారం వేస్తే టేస్ట్ చాలా బాగుండిద్దండి. మంచి ఫ్లేవర్ తోటి ఫ్రై తింటుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఇది నార్మల్గా ఉట్టిదే తినేయొచ్చు, అన్నంలో తినాలనే ఉండదండి. నార్మల్గా ఉట్టిది మన స్నాక్స్ లాగా తినేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మేము ఇంట్లో తినకూడదు అనుకున్నప్పుడే ఇవన్నీ తీసుకొస్తున్నారండి. మొన్న తీసుకొచ్చారు, మటన్ తీసుకొచ్చారు, ఈ బ్లడ్ తీసుకొచ్చారు. అవి ఫ్రై చేశానా, ఆ ఫ్రై చేసిన రోజే నాకు జ్వరం వచ్చింది. ఫ్రై చేశాను, తినను కూడా తినలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, అందరూ తీసుకుంటున్నారు, ఇంకా మనం కూడా తీసుకోవాలని తీసుకొచ్చారు. మా ఇంట్లో వాళ్ళేమో మటన్ తినరు, పిల్లలకు అస్సలు మటన్ ఇష్టం ఉండదండి. వాళ్ళేమో చికెన్ తీసుకురమ్మంటున్నారు. మటను చికెను రెండు తీసుకొస్తే మాత్రం నేను వండలేను, నా వల్ల కాదు, నాకు నీరసంగా ఉంది, ఏదో ఒకటి తెచ్చుకోండి, ఏదో ఒకటి వండి పెడతాను అన్నాను. సరేనని మటనే తెచ్చుకున్నారండి. ఇంకా ఊళ్ళో అందరు మటన్ కోస్తున్నారు కదా, ఇంకా తెచ్చుకోకపోతే బాగుండదు కదా అని ఒక 1/2 కేజీ మటన్ తీసుకొచ్చి ఈ బ్లడ్ తీసుకొచ్చారు. బ్రెడ్ ఫ్రై చేసి మళ్ళీ మటన్ వండి మళ్ళీ చికెన్ తెచ్చుకుంటారంట, పిల్లలకి చికెన్ వండాలంట. ఇన్ని ఎక్కడ వండుతామండి, అసలే నీరసంగా ఉంది. పొయ్యి దగ్గర కాసేపు నుంచొని పనిచేస్తేనే నీరసంగా దడదడగా ఉంటుంది, అస్సలు ఓపిక ఉండట్లేదు. అలాంటిది ఇన్ని పనులు చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఈ అంట్లన్నీ కడుక్కోవాలి. పిల్లలేమో మేము అంట్లు కడగము, వేరే పని ఏదైనా చేస్తామంటారు. మరి అంట్లు కడగకుండా ఇన్ని వండి పెట్టాలంటే ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కడ చేస్తాం మనం? అన్నీ కావాలి, అన్నీ తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలి. వాళ్ళు హెల్ప్ చేశారనుకోండి మనకు అంత ఎక్కువ కష్టం ఉండదు. వాళ్ళకి నచ్చినవి మనం చక్కగా వండి పెడతాము, మనకి అంత కష్టంగా ఉండదు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని వాళ్ళకి నచ్చింది చేసి పెడతా ఉంటాము. అలా కాకుండా హెల్ప్ చేయకుండా మొత్తం మనమే చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది. ఇదిగో చూడండి, బ్లడ్ మొత్తం ఫ్రై అయిపోయింది. అసలు వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదండి. వాటర్ అనేవి కొంచెం కూడా లేకుండా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోయింది. ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదండి. చిటికెడు ఒక 1/2 స్పూను చాలు. 1/2 స్పూను ఉప్పు పైన చల్లుకుంటే సరిపోయిద్ది. దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ వేయాల్సిన అవసరం లేదు, లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది.
ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర కాదు. కొత్తిమీర లేదండి ఇంట్లో. కొత్తిమీర ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంట్లో కొత్తిమీర లేదు నాకు అందుబాటులో, అందుకని కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదిగోండి వెల్లుల్లి కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం వేసుకుంటే మాత్రం టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. అసలు చేస్తుంటేనే వాసన చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది వెల్లుల్లి కారం వేసుకుంటే. మీరు ఎప్పుడైనా బ్లడ్ ఫ్రై చేస్తే తప్పనిసరిగా వెల్లుల్లి కారం వేసుకోండి, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ బ్లడ్ మాత్రం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలండి. మనం కొంచెం దూరంగా పోయినా వేరే పని ఏదైనా చేసుకుంటున్నా కూడా అడుగు అంటిపోయిద్ది. అందుకని దగ్గర ఉండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ ఇనికిపోవాలి. వాటర్ ఇనికిపోయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రై చేయాలి. ముక్క అనేది బాగా గట్టిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నట్టుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ముక్క మెత్తగా ఉండేదానికంటే కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి. ఇదిగో వెల్లుల్లి కారం వేసాను కదా, కారం మొత్తం ఈ ముక్కలకు పట్టేదాకా ఒక 5 నిమిషాలు వేయించుకొని తర్వాత గ్యాస్ ఆపేసుకుంటే సరిపోయిద్దండి. ఫ్రై చూడండి పొడి పొడిలాడుతా ఎంత బాగుందో కదా. అప్పుడప్పుడు భోజనాల్లో పెడతారు ఈ బ్లడ్ ఫ్రై, ఎంత బాగుండిద్దోనండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసి బాగా ఫ్రై చేస్తారు, ముక్క అనేది బాగా క్రిస్పీగా ఉండేటట్టుగా ఫ్రై చేస్తారు. అసలు ఎంత బాగుండిద్దో. మనం ఇంట్లో అయితే అంత డీప్ ఫ్రై చేసుకోం కదా, నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండదు కానీ కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. పిల్లలకు మాత్రం బాగా బలం, మంచి బలం ఈ బ్లడ్ అనేది. ఆడవాళ్ళు కూడా తినాలండి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంచెం నీరసంగా ఉంటారు కదండి, ఓపిక తక్కువగా ఉండి బలం తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ బ్లడ్ ఫ్రై తింటే మాత్రం చాలా మంచిది. బాలింతలకి పసిపిల్లల తల్లులు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ బ్లడ్ ఫ్రై పెడతారు, బాగా పాలు పడతాయి, పిల్లలు బాగా మంచిగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతారని ఈ బ్లడ్ ఫ్రై పెడతారు. అసలు ఎంత బాగుంటుందో. జ్వరాలు వచ్చినప్పుడు ఏమైనా పసికెరలు కామెరలు అలాంటివి అయినప్పుడు తినకూడదు, కానీ నార్మల్గా తింటే మాత్రం చాలా బలం అండి. అందరికీ దొరకదు ఈ బ్లడ్ ఫ్రై కోసం. అందరూ మాకు కావాలి, మాకివ్వండి, మాకివ్వండి అని అడుగుతూ ఉంటారు. ఇంకా పొటేలు కొని కోస్తారు చూడండి, వాళ్ళ బట్టికే తీసుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. కాకపోతే ఇంకా వాళ్ళు తినము అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి, మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తుంటారు, కానీ త్వరగా బ్లడ్ అనేది దొరకదండి. మటన్ అయితే మనం డబ్బులు ఇస్తే మనకి కేజీనో అర కేజీనో ఇస్తారు, కానీ బ్లడ్ అనేది మాత్రం అసలు త్వరగా దొరకదు. నేను బ్లడ్ ఫ్రై చేసి ఇన్ని పనులు చేసేదాకా మా పిల్లలు నిద్రపోతానే ఉన్నారండి. మా అమ్మాయి ఇప్పుడే నిద్ర లేచింది, నిద్ర లేచి తను బ్రష్ చేసుకుంటా ఉంది. మా వాడైతే నేను ఇప్పుడే నిద్ర లేపితే లేచాడండి. అస్సలు ఎంతసేపటి నుంచి కేకలేస్తున్నాను, నిద్ర లేవండిరా, చాలా టైం అయింది, ఎండొచ్చిందని చెప్పినా కూడా అస్సలు నిద్ర లేకపోవట్లేదుగా. రాత్రి 11 గంటలు 12 గంటల దాకా అందరూ బయట మీటింగులు చెప్తా కూర్చున్నారు. రాత్రి పడుకునేటప్పటికి చాలా లేట్ అయిందండి. ఇంక ఇప్పుడేమో చాలా లేటుగా నిద్ర లేచారు. వీళ్ళు నిద్ర లేచి టిఫిన్ తినేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతే మనకు పనులనేవి తేలిగ్గా ఉంటాయండి, పని అర్థమైద్ది. పని తర్వాత పని చేసుకోవడానికి మనకు ఈజీగా ఉండిద్ది. వాళ్ళు నిద్రపోతానే ఉంటే మనం ఏం పని చేస్తాము? టిఫిన్ చేయింది మనకి ఏ పని అర్థం కాదు. టిఫిన్ చేసిన తర్వాతే కదండి ఏ పనులైనా చేసేది. వాళ్ళు నిద్రలేచి చక్కగా టిఫిన్ తినేసి బయటికి వెళ్ళిపోయారనుకోండి, మనం పనులు అన్నీ చేసుకోవచ్చు. మా వాడు చూడండి, నిద్ర లేచి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చొని చక్కగా టీవీ పెట్టుకొని టీవీ చూస్తా కూర్చున్నాడు. బ్రష్ చేసుకోరా అంటే తర్వాత చేసుకుంటాలే, నువ్వు దోశలు పోసేటప్పుడు చేసుకుంటాలే అని చూడండి టీవీ పెట్టుకొని కూర్చున్నాడు. పిల్లలు అంతేనండి, అస్సలు మనం చెప్పిన మాట వినరే వినరు. నైట్ ఏమో పెందలాడి పడుకుంటారా అంటే పెందలాడి పడుకోరు. ఉదయం పెందలాడి నిద్ర లేవండిరా అంటే పెందలాడి నిద్ర లేవరు. నైట్ కూలర్ పెట్టుకొని నిద్రపోతున్నామండి. కూలర్ పెట్టుకుంటున్నాం, ఫ్యాన్ వేసుకుంటున్నాము. వర్షాలు పడుతున్నా కూడా ఎండలు బాగా కాస్తున్నాయి. బయట పడుకుందామంటేనేమో దోమలు, దోమలు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో పడుకుంటేనేమో అసలు ఆవిరొచ్చినట్టుగా గాలి సరిపోవట్లేదండి. ఫ్యాన్ గాలి అయితే సరిపోవట్లేదు. పోసినట్టుగా చెమట పోసినట్టుగా అసలు నిద్ర పట్టట్లేదు. అందుకని కూలర్ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని కిటికీలన్నీ ఓపెన్ చేసి పడుకుంటున్నాము. అప్పుడు చల్లగా ఉంటుంది, చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
రాత్రి మా అమ్మాయి కూలర్ నిండుగా నీళ్ళు పోస్తుందండి. నీళ్ళు పోసేటప్పటికి వాటర్ అన్నీ ఎక్కువైపోయి మొత్తం వాటర్ అన్నీ కారిపోయినాయి. నార్మల్ వాటర్ అయితే వాటర్ పోయినా కాసేపుడికి ఆరిపోతాయి, ఏ ఇబ్బంది ఉండదు. అదే కూలర్లో వాటర్ అనుకోండి అంతా మరకలు పడతాయండి. మరకలను జిడ్డు జిడ్డుగా అసలు బండలన్నీ తెల్లంగా వచ్చేస్తాయి. నల్లటి బండ్లు కదా, తెల్లంగా మరకలు పడతాయి. అందుకనే కూలర్లో నీళ్ళు మాత్రం ఎక్కువ శాతం కింద పడకుండా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకుంటాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు చేస్తున్నానండి. పిండి వేయక, దోశలు పోయక, ఇడ్లీ వండక ఎన్ని రోజులు అవుతుందో. కనీసం 10 రోజులు అవుతుందండి. ఇంట్లో ఏ పిండి లేక, ఏ పిండి వాడక. ఇంకా నిన్న మాత్రం ఓపిక తెచ్చుకొని దోశలకి బియ్యం నానబోసి దోశల పిండి వేసాను. ఈరోజు దోశలు పోస్తున్నా. ఈరోజు కూడా వేరే టిఫిన్ ఏదో ఒకటి చేశాను అనుకోండి, ఇంకా పిల్లలు మామూలుగా గొడవ చేయరు, గోల గోల చేస్తారు. అందుకని ఈరోజు మాత్రం దోశలు పోస్తున్నా. చట్నీ చేద్దాం అనుకున్నాను. చట్నీ చేసేటప్పటికి ఇదొకటి తీసుకొచ్చారు కదండి, ఆ ఫ్రై చేసేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి దోశలు పోసేటప్పటికి చాలా లేట్ అయిందండి. టైం 8:39 కావచ్చింది. ఇంక ఇదంతా చేసి మళ్ళీ చట్నీ చేయాలంటే చాలా లేట్ అయిద్దిలే, విసుగొచ్చేసిద్దిలే అని ఇంకా కారం వేసుకొని పిల్లల్ని దోశలు తినమన్నా. సరేనన్నారు. మా వాడైతే నువ్వు చేయక చాలా రోజులు అవుతుంది టిఫిన్ చేయక, మళ్ళీ అందులో కారం వేస్తున్నావా, నేను తినను, నాకు చట్నీ కావాలని కాసేపు గొడవ చేశాడు. తర్వాత ఇంకా నేను చేయలేనయ్యా, నాకు అంత ఓపిక లేదు, నీరసంగా ఉందంటే ఇంక ఎలాగలా ఊరుకున్నాడండి. ఇదిగోండి మటన్ కూడా తీసుకొచ్చారు. మటను 1/2 కేజీ కంటే కూడా ఇంకా తక్కువగా ఉందంటండి. ఇదే మిగిలిందంట. ఇంకా ఇదే తీసుకొచ్చారు. ఇది చాలదు కదా, చికెన్ తీసుకొస్తామన్నారు. చికెన్ తెస్తే మాత్రం నేను వండలేను, నాకు ఓపిక లేదని చెప్పేశానండి. ఇదే వండుతాను, ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి. నేను తినను, నాకు జ్వరం కదండి, నేను తినను. మా వాడికి కూడా జ్వరం వచ్చింది. వాడు తింటే కొంచెం తింటాడు. అది కాక మటన్ కూడా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం లేదు. అది సరిపోయిద్దిలే, ఇంక నాకు ఓపిక లేదు, నేను తెచ్చినా వండలేనని చెప్పేశాను. అసలు దోశల పోయిను బ్లడ్ ఫ్రై ఉందిగా, అది తినేసేయండి, దాంతో అడ్జస్ట్ అవ్వండి అంటే పిల్లలు కాదు, మాకు ఆకలి అవుతుంది, మధ్యాహ్నం స్నాక్స్గా తింటాము అన్నారు. ఇంకా సరేలే, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులని దోశలు పోస్తున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా, ఎలా చేస్తున్నాను, బాగుంటున్నాయా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చూసిన వాళ్ళు తప్పనిసరిగా బాగుంది, బాగలేదు, ఏదో ఒకటి కామెంట్ చెప్పండి. కామెంట్ చెప్తేనేగా నాకు తెలిసేది.